నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం కొత్తిమీర నిల్వ పచ్చడి చేయబోతున్నాం. అది కూడా మిక్సీకి పట్టే పని లేకుండా, రుబ్బే పని లేకుండా, రోట్లో అలాగే గ్రైండర్కి వేసే పని లేకుండా, ఏ పని లేకుండా ఎంతో సులభంగా ఎంతో ఈజీగా మనము ఈ కొత్తిమీర నిల్వ పచ్చడి చేయబోతున్నాం. ఇది అన్నంలోకి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది గేస్. అందరూ తప్పకుండా ట్రై చేయండి గేస్. దీనికి ముందుగా ఇలా ఒకటి పెద్దది కొత్తిమీర కట్ట తీసుకోవాలి. నేను చాలా పెద్దది తీసుకున్నాను. ఇదంతా కలిపి కూడా 10 రూపాయల గేస్. దీంట్లో ఉన్న ఇట్లా గడ్డి ఇలాంటివన్నీ తీసేసుకోవాలి. అలాగే కింద ఉన్న వేళ్ళ భాగం అంతా కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా అంతా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక పెద్ద డెక్షాలోకి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అంతా బాగా కడుక్కోవాలి గైస్. ఇట్లా పెద్దది వెడల్పుగా ఉండే గిన్నెలోకి చాలా ఎక్కువ నీళ్లు తీసుకోండి గైస్. ఎందుకంటే దీనికి మన్ను అందు ఉంటుంది కాబట్టి, ఇప్పుడు నేను తీసుకున్న కొత్తిమీరకు పెద్దగా ఏం మన్ను లేదు కాబట్టి ఒకసారి 2 సార్లు కడుక్కున్నా సరిపోతుంది. ఎక్కువ మన్ను ఉంటే ఎక్కువ సార్లు కడుక్కోండి. ఇలా దీన్నంతా కొత్తిమీరను కడుక్కున్న తర్వాత ఇలా చిల్లుల గిన్నెలోకి తీసుకోండి. ఇలా బొక్కల గిన్నెలోకి తీసుకుంటే నీళ్ళన్నీ ఒడిచిపోతాయి. అలాగే మనం ఫస్ట్ కొత్తిమీరనంతా వెనకలి భాగాన్ని అంతా కట్ చేసుకున్నాం కదా, అప్పుడు మనకు చాపింగ్ బోర్డుకి అంతా మన్నై ఉంటుంది. కాబట్టి ఈ చాపింగ్ బోర్డుని కూడా బాగా కడుక్కోవాలి, లేదంటే కసకస అంటుంది. ఇలా కడుక్కొని ఈ చిల్లుల గిన్నెలోది కొత్తిమీర తీసుకొని మనము మిక్సీతో, గ్రైండర్తో, రోల్తో పని లేకుండా మనం చేసుకుంటున్నాం కదా, అందుకని ఇట్లా కొంచెం మరీ పెద్దగా లేకుండా మరీ చిన్నగా లేకుండా మీడియం సైజుగా మనం కట్ చేసుకోవాలి. వెనకలో ఉన్న కాడలు ఉంటాయి కదా, ఆ కాడలు మాత్రం కొంచెం సన్నగా కట్ చేసుకోండి గైస్. కాడల భాగం మాత్రం ఆకులవి కొంచెం పెద్దగా కట్ చేసుకున్నా పర్లేదు, సరిపోతాయి మనకి. ఇలా ఎందుకు చేసుకుంటున్నామంటే ఇట్లా కొంచెం పెద్దగా కట్ చేసుకోవడం వల్ల మనం రోటిలో నూరుకున్నట్లుగా కూడా ఉంటుంది పచ్చడి అనేది. తర్వాత ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి మొత్తము దీన్నంతా ఇట్లా వేసేసుకొని నేను ఓవర్ నైట్ అంతా అట్లనే వదిలేసుకుంటున్నాను గైస్. మనకి మరుసటి రోజు ఉదయానికి ఇట్లా ఉంటుంది. తడి అనేది ఉండదు, అలాగే కొత్తిమీర కూడా వాడిపోయి ఉండదు. అప్పుడే మనకి బాగా కొత్తిమీర పచ్చడి అనేది ఎక్కువ రోజు నిలువ ఉండి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక 50 గ్రాముల చింతపండును ఇలా తూకం వేస్తున్నాను గైస్. మీ దగ్గర ఇట్లా మిషన్ లేకపోతే ఏం కంగారు పడవద్దు గైస్. నేను కొలత ప్రకారం కూడా చూపిస్తాను. చూడండి గైస్, ఇట్లా 50 గ్రాముల చింతపండు వెయిట్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక కప్పులోకి వేసేసుకుందాం. దీనంతా చూడండి గైస్, ఇట్లా ముద్దలాగా చేస్తే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఉంది. అలాగే మీకు ఒక కప్పుకి వేస్తే, మామూలుగా వేసాను కాబట్టి ఒక కప్పు అయ్యింది. దీన్ని ఒత్తుతే 1/2 కప్పుకే అవుతుంది. చూడండి గైస్, చింతపండు 1/2 కప్పు, ఒత్తుతే 1/2 కప్పు, మామూలుగా వేస్తే 1 కప్పు చింతపండు. వెయిట్ మిషన్ లేని వాళ్ళ కోసమని ఇట్లా చెప్తున్నాను, ఇట్లా చూపిస్తున్నా. ఇలా 50 గ్రాముల చింతపండును పీచులు, నాదలు అవన్నీ తీసేసుకొని ఇట్లా ఒక గిన్నెలోకి తీసుకొని దీంట్లోకి మనము ఈ చింతపండు అంతా మునిగేంత మైని వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టేసుకోవాలి ఒక 1/2 అవర్. ఇలా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. ఇలా వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల మనకి తొందరగా నానడమే కాకుండా ఎక్కువ రోజులు ఈ పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. అందుకని మనం వేడి నీళ్ళు పోసుకుంటున్నాము. ఈ చింతపండు నానేలోపు మనము మిగతా ప్రాసెస్ చూద్దాము. మనం కొత్తిమీర ఎండపోసుకున్నాం కదా, దాన్ని అంటే ఎండలో కాదు, మామూలుగా నీడ పట్టుండే దాన్ని కొలుచుకుందాము ఎన్ని కప్పులు వస్తుందో. నాకైతే 4 కప్పుల కొత్తిమీర వచ్చింది గైస్. 4.5 కప్పులు వచ్చింది, 4 కాదు 4.5 కప్పుల కొత్తిమీర వచ్చింది. కానీ మనము దీన్ని ప్రెస్ చేసి మనం వేయట్లేదు, మామూలుగా వేస్తున్నాం అంతే కొత్తిమీర. దీన్ని ఒత్తి అదిమి మనం వేయడం లేదు కాబట్టి 4.5 కప్పులు వచ్చింది మనకి. ఈ 4.5 కప్పుల కొత్తిమీరను కొలుచుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి
1 స్పూను మెంతులు, 2 స్పూన్ల ఆవాలు వేసుకొని లో ఫ్లేమ్లో వేపుకోవాలి. ఇవి వేగేంత వరకు మాత్రమే వేపుకోవాలి. మెయిన్గా ఇవి మాడకుండా చూసుకోవాలి. దీనిలను లో ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో ఎర్రగా వేపుకున్న తర్వాత వీటిని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీకి వేసుకోవాలి వాటిని. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని, అది కూడా వెడల్పుగా మందంగా ఉండే ప్యాన్ పెట్టుకుంటున్నాను గైస్. ఎందుకంటే ఇలా చేసుకోవడం వల్ల, ఇంత పెద్ద తీసుకోవడం వల్ల మనకి తొందరగా కొత్తిమీర వేపుకునేది అయిపోతుంది ఒకటేసారికి. చిన్న ప్యాన్ పెట్టుకున్నాం అనుకో సారికింత వేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఈజీగా అయిపోవాలని పని ఇలా ఒకటేసారి పెద్ద ప్యాన్ పెట్టేసుకున్నాం గైస్. దీంట్లోకి మనము 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. వేరుశనగ ఆయిల్ అయినా వేసుకోండి, నువ్వుల నూనె అయినా వేసుకోండి, మామూలుగా రెగ్యులర్గా మీరు ఎప్పుడు వాడుకునే ఆయిల్ అయినా తీసుకోండి, ఏదన్నా తీసుకోండి. మొత్తానికి 1/2 కప్పు ఆయిల్ తీసుకోవాలి. ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లోకి మనము ముందుగా కొలిచి పెట్టుకున్నాం కదా 4.5 కప్పుల కొత్తిమీర, ఆ కొత్తిమీరను వేసుకొని లో ఫ్లేమ్లోనే పచ్చి వాసన అంతా పోయి ఈ ఆకంత దగ్గరికి పడి ఆయిల్ వదిలేటప్పుడు మనము ఇలా వేపుకోవాలి. అంతవరకు మనం లో ఫ్లేమ్లోనే వేపుకొని ఇలా బాగా ఇదంతా పచ్చివాసన పోయి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బ్లెండర్ కానీ మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి మనం ముందుగా వేపుకున్న మెంతులు, ఆవాలు వేసుకొని మెత్తటి పొడిగా దీన్ని మిక్సీకి వేసుకోవాలి. ఇలా ఇది మిక్సీకి వేసుకున్న తర్వాత మనం ముందుగా వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకున్న చింతపండును బాగా ఇట్లా చేత్తో పిసుకొని ఈ చింతపండు పులుసునంతా తీసుకోవాలి. మరి గట్టిగా తీసుకోకూడదు ఈ చింతపండు పులుసును. ఈ వీడియో క్లిప్లో చూపించినట్లుగా ఈ మైని లిక్విడ్గా ఉండాలి మనకి ఈ చింతపండు పులుసు అనేది. ఇలా దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని లో ఫ్లేమ్లో దీన్ని దగ్గరికి పడేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఇలా దగ్గరికి పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలాగే దీంట్లోకి ఒక 1/2 టీ స్పూను పసుపు కూడా వేసుకొని కలుపుకొని ఆఫ్ చేసుకోవాలి స్టవ్. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి మనము ముందుగా వేపుకున్న కొత్తిమీరని తీసుకోవాలి. దీంట్లోకి మనము చల్లారిన చింతపండు పులుసు, అలాగే దీంట్లోకి ఉప్పు, కారము, మిక్సీకి వేసుకున్న ఆవు పిండి ఇవన్నీ వేసుకోవాలి. అన్నట్లు మర్చిపోయిన గైస్, రెడ్ చిల్లీ పౌడర్ ఎంత అనేది చెప్పలేదు కదా, 1/2 కప్పు రెడ్ చిల్లీ పౌడరు, 1/2 కప్పు ఉప్పు, ఇలా ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. అన్నీ ఒకే కప్పుతోనే మెజర్మెంట్స్ చేసుకోండి గైస్. అప్పుడే మనకు అసలు సిసలైన కొత్తిమీర నిల్వ పచ్చడి వచ్చేది. ఇలా ఇదంతా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 1/2 కప్పు పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని మిగిలిన 1/2 కప్పు ఆయిల్ వేసేసుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 1 టేబుల్ స్పూను ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇలా అన్నీ వేసుకొని పోపు పెట్టేసుకోవాలి. పోపును ఎర్రగా వేపుకోవాలి. ఇలా పోపును మొత్తము ఎర్రగా వేపుకున్న తర్వాత దీన్నంతా ముందుగా మనం కలుపుకున్న పచ్చడిలో వేసుకొని కలుపుకుంటే మన కొత్తిమీర నిల్వ పచ్చడి రెడీ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట అలా పెట్టుకోండి గైస్. ఈ వీడియో కింద గైస్ బాయ్.